పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైఎన్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు ఈ నెల 10, 11 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ చినిమిలి సత్యనారాయణరావు తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ మరియు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు రానున్నట్టు ఆయన తెలిపారు. వారితో పాటు హైకోర్టు విశ్రాంతి న్యాయమూర్తులు డాక్టర్ గ్రంథి భవానీ ప్రసాద్, సోమయాజులు, ఐఏఎస్ అధికారులు కన్నాబాబు, కృష్ణబాబులతో పాటు కలిసి చదివి దేశ విదేశాల్లో స్థిరపడిన అనేక మంది కళాశాల 75వ వేడుకలను హాజరయ్యేందుకు తమ పేర్లను నమోదు చేయించుకున్నట్టు డాక్టర్ చినమిలి సత్యనారాయణరావు తెలిపారు. తర్వాత లక్ష్మీ గారు, తర్వాత శాస్త్రి గారు, డాక్టర్ ఎంఎస్ శాస్త్రి గారు, వాళ్ళంతా కూడా తగిన కృషి చేసి ఆ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా చక్కగా దీన్ని డెవలప్ చేస్తారు. చాలా నాకంటే ముందే సిల్వర్ జూబ్లీ కండక్ట్ చేయడం జరిగింది. మేము వచ్చింది అది గోల్డెన్ జూబ్లీ 2000 సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ కండక్ట్ చేసాం. 2010లో డైమండ్ జూబ్లీ కండక్ట్ చేసాం. అంటే 60 ఇయర్స్ ఫంక్షన్ అనమాట. అప్పుడు మన పూర్వ విద్యార్థులంతా కూడా మరి చిరంజీవి గారు వచ్చారు, దాసరి నారాయణరావు వచ్చారు, కృష్ణరాజు గారు వచ్చారు, మరి అలాగే గజల్ శ్రీనివాస్, మరి అనంత శ్రీరామ్ కూడా ఈ తర్వాత వచ్చినటువంటి ఫంక్షన్స్కి అనంత శ్రీరామ్ కూడా వచ్చారు. అలా మన పూర్వ విద్యార్థులందరూ కూడా వచ్చి చక్కగా మరి దీన్ని ఎంత జయప్రదం చేయటం జరిగింది. మనకి జనవరి 2025 జనవరి 10, 11 తారీఖులో అంటే ఫ్రైడే అండ్ సెకండ్ సాటర్డే అయింది. అంటే ఆ రోజులో ఎందుకు పెట్టారని కొంతమంది అనుమానాలు రావచ్చు. 12వ తారీఖు పెట్టాలంటే 13వ తారీఖు భోగి అయింది, అంటే 12వ తారీఖు పెడతారు. 12వ తారీఖు రైట్ రోజు జరిగితే భోగికి మళ్ళీ అందరూ వెళ్ళటం కష్టం అవుతుంది చెప్పి మేము 10, 11 ఫ్రైడే అండ్ సెకండ్ సాటర్డే ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే చాలామంది ఎంప్లాయీస్ హైదరాబాద్లో మన పూర్వ విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరికీ రావడానికి కన్వీనియంట్ ఉంటుందని చెప్పి ఆ 2 రోజులు కూడా ఫ్రైడే అండ్ సాటర్డే. మరి 2 రోజులు కూడా మార్నింగ్ సెషన్, మార్నింగ్ అంతా కూడా ఫస్ట్ డే అంతా కూడా స్టేట్ మినిస్టర్స్, తర్వాత ఎమ్మెల్యేస్ ఉంటారు, ఈవినింగ్ అఫీషియల్స్. మీరు కూడా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ రమేష్ గారిని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేశాము. అలాగే రామానాయుడు గారు మన ఇరిగేషన్ మినిస్టర్, తర్వాత కందుల దుర్గేష్ గారు వారు టూరిజం మినిస్టర్, టూరిజం అండ్ కల్చరల్ అఫైర్స్ మినిస్టర్, వారిని పురంధరేశ్వరి గారు బీజేపీ ప్రెసిడెంట్ ఆయన స్టేట్ ప్రెసిడెంట్, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధరేశ్వరి గారిని, ఇంకా మనకి అహ్మద్ షరీఫ్ గారిని, తర్వాత మనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ కూడా ఇన్వైట్ చేస్తాం. ఎందుకంటే మనకి శాసనసభ్యులు నరసాపురం శాసనసభ నాయకులు గారు, మరి అలాగే శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ గారు, మాజీ మంత్రి వర్యులు, అదేవిధంగా భీమవరం శాసనసభ్యులు రామాంధ్రరావు గారు, డిప్యూటీ స్పీకర్ రెడ్డి కృష్ణరాజు గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే ఈస్ట్ గోదావరి రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ గారిని ఇన్వైట్ చేశాం. 2వ రోజు ముఖ్య అతిథిగా మన శ్రీనివాస్ వర్మ గారు, కేంద్ర మంత్రి, అంటే మినిస్టర్ ఫర్ స్టేట్ ఫర్ ఇండస్ట్రీస్, మన శ్రీనివాస్ వర్మ గారిని ముఖ్య అతిథిగా 2వ రోజు ఇన్వైట్ చేయడం జరిగింది. అదే రోజు మన బాలశౌరి గారిని, ఎంపీ బాలశౌరి గారిని, అలాగే మన బాలయ్య గారి అబ్బాయి హరీష్ మాధూర్ ఆయన కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పలనాయుడు గారిని విజయనగరం ఎంపీ, వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మరి హైకోర్టు జడ్జెస్ నుంచి నయనాల జయసూర్య గారిని హైకోర్టు జడ్జి గారిని కలవడం జరిగింది. అలాగే మన పూర్వ విద్యార్థులు అయినటువంటి భవానీ ప్రసాద్ గారు, డిఎస్ఆర్ వర్మ గారు, వాళ్ళంతా ఇంకా ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, పూర్వ విద్యార్థులు చాలా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళంతా కూడా మరి వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. ఇంకా పేర్లన్నీ ఇన్విటేషన్లో ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళంతా కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు గారు, అలాగే హెల్త్ అండ్ మెడికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు గారు కూడా వాళ్ళు కూడా ఆహ్వానించారు, వాళ్ళు కూడా వస్తున్నారు. సో చాలామంది మరి అలాగే మా వైస్ ఛాన్సలర్ గారు కూడా, మన ఆదికవిజ్ఞాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వారి పేరు శ్రీనివాసరావు, వారు కూడా వస్తున్నారు. ఆ విధంగా అన్ని రంగాల్లోనూ విశిష్టమైన వ్యక్తుల్ని, ఉన్నత స్థానంలో వ్యక్తుల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇన్విటేషన్లు వచ్చిన చాలా పేర్లు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానించాం. వాళ్ళందరూ కూడా వస్తారు, ఘనంగా జరుగుతుందని ఆశిస్తున్నాం.
అలాగే వైస్ ఛాన్సలర్ వాళ్ళని, అలాగే సెకండ్ డే మార్నింగ్ కూడా ఎంపీస్ మన శ్రీనివాసవరం గారు ఎంపీస్ వాళ్ళంతా కూడా సెకండ్ డే మార్నింగ్, అలాగే సెకండ్ డే ఈవినింగ్ మళ్ళీ అఫీషియల్స్ హైకోర్టు జడ్జి గారు అంతా కూడా వస్తారు. సో మార్నింగ్ అంతా ఎంపీస్ ఎమ్మెల్యేస్, ఈవినింగ్ ఏమో అఫీషియల్స్ని అలా పెట్టుకున్నాం. వైస్ ఛాన్సలర్, హైకోర్టు జడ్జి, ఇంకా ఇతర అఫీషియల్స్ వాళ్ళని ఈవినింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా 4 సెషన్స్ 2 రోజులు కూడా 10th మార్నింగ్ ఈవినింగ్ సెషన్, అలాగే 11th మార్నింగ్ ఈవినింగ్ సెషన్. అది అలా ఉండగా మిడ్ సెషన్స్ కూడా పెట్టాము. మొదటి రోజు మిడ్ సెషన్ 2 గంటలకి పూర్వ అధ్యాపకులందరినీ కూడా, అంటే కాలేజీలో పనిచేసిన అధ్యాపకులు కానీ ఇతర స్టాఫ్ కానీ వాళ్ళందరినీ కూడా సన్మానం చేయాలనుకుంటున్నాం. అలాగే రెండో రోజు మధ్యాహ్నం మిడ్ సెషన్లో పూర్వ విద్యార్థులందరినీ కూడా సన్మానం చేయాలనుకుంటున్నాం. మరి దీనికి ముఖ్యంగా మన గద్దల శ్రీనివాస్ గారు వస్తున్నారు, అనంత శ్రీరామ్ గారు కూడా వస్తున్నారు. అంతా కూడా మన పూర్వ విద్యార్థులు కాబట్టి వారు కూడా వస్తున్నారు. సో ఈ విధంగా మరి అందరూ వస్తున్నామని చెప్పేసి మేము అందరికీ మనం చేస్తాం. మీరు కూడా వచ్చి అంతా జయప్రదించవలసిన కోరు. తర్వాత మరి బహుశా వాయిస్ మెసేజ్ కూడా వస్తుందని అనుకుంటున్నాం, పంపిస్తున్నాం. ఉన్నారు మెసేజ్ పంపించారు, వాళ్ళు చక్కగా మంచి మెసేజ్ ఇచ్చారు. అది నేను డిస్ప్లే చేయడం ఆ రోజు చదవటం జరుగుతుంది. చాలా చాలా బాగా రాశారు. నేను ఈ కళాశాలలోనే నేను డిసిప్లిన్ నేర్చుకున్నాను, యాక్టింగ్ నేర్చుకున్నాను, అన్నీ కూడా ఈ కళాశాలలో నేను నేర్చుకోవటం వల్లే నేను ఈరోజు ఆ స్థాయికి అవ్వగలిగాను.